ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 5 ఏళ్లలో తాము చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి సీఎం జగన్ ని ప్రజలు ఆదరించేలా చేశాయని అభిప్రాయపడ్డారు. పరిధిలో 8వ వార్డులో రిషికొండ ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. మరి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అపూర్వమైన స్వాగతం, అక్కడ ఆదరణ చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ గారు చేసినటువంటి మంచి, మరి ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేశారు. మరి అనుకున్న హామీలు కానీ, ఇచ్చిన హామీలు కానీ, ఇవ్వని హామీలు కానీ 30 రకాల కార్యక్రమాలు తీసుకుని ప్రతి ఇంటికి వారి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు చేశారు. ముఖ్యంగా 8వ వార్డు ప్రాంతంలో ఇది చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది, వీఐపీ ఏరియా అయిపోయింది. ఎండాలు కానీ, రిషికొండ కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. ఇది ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలనా రాజధాని చేస్తే మరి ఈ ప్రాంతం చాలా ఇంకా ప్రాముఖ్యత వస్తుంది, క్యాపిటల్ ఏరియా అవుతుంది. ఒక వీవైపీ ఏరియా ఉంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే వీవైపీ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఉంటే మంచినీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, మౌలిక వసతులు మెరుగుపడతాయి. తర్వాత వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది, విద్యా అవకాశాలు మెరుగుపడతాయి అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీతో భీమిలిలో మరి విజయం సాధించి తప్పనిసరిగా ఈ భీమిలి సీట్ని జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ, అలాగే గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మన 8వ వార్డు అధ్యక్షులు పోలిరెడ్డి గారు, రామ్మోహన్, మా చరణదాస్ గారు, పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.